మనం ఏదన్నా ఫైల్‌ని డైరెక్ట్‌గా VS కోడ్‌లోకి ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, నేను ఫస్ట్ ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాను. దానికి నేమ్ జావా డెవ్ అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు ఈ ఫైల్‌ని ఓపెన్ చేసి ఇలా వస్తది లింక్. దాన్ని బ్యాక్ స్పేస్ చేసి ఆ లింక్ మొత్తం క్యాన్సిల్ చేసేయాలి. చేసిన తర్వాత CMD అంటే కమాండ్ ప్రాంప్ట్ ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది విత్ దట్ పాత్ స్పెసిఫైడ్ పాత్. సో నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ అన్నది డెస్క్టాప్లో ఉంది కాబట్టి ఆ స్పెసిఫిక్ పాత్ అనేది వచ్చింది. సో ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని చెప్పి ఎంటర్ చేస్తే ఇది డైరెక్ట్గా ఈ ఫోల్డర్ అన్నది డైరెక్ట్గా VS కోడ్లో ఓపెన్ అయిపోతుంది. సో మనం ఈజీగా ఇలా ప్రోగ్రామింగ్ చేస్తాం, ఇలా రన్ చేసుకోవచ్చు ఎనీ ప్రోగ్రామింగ్ లైక్ ఇప్పుడు మై ఫేవరెట్ ప్రోగ్రామింగ్ ఈజ్ జావా. సో ఇలా వచ్చి ఇక్కడ జావా ఫైల్ క్రియేట్ చేస్తాం. మీకు తెలుసు అనుకుంటా, ఎనీ జావా అప్లికేషన్ ఫైల్ నేమ్ అన్నది స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉంటుంది. సో డెమో డాట్ జావా అండ్ ఎక్స్టెన్షన్ ఈస్ డాట్ జావా. సో క్లాస్ డెమో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అన్నది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నది ఎంట్రీ పాయింట్, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది జావాలో. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పైథాన్ ప్రింట్ స్టేట్మెంట్. పైథాన్లో మనం ప్రింట్లో పెడితే ఎలా అయితే డేటా మనకి అవుట్పుట్లో కనిపిస్తుందో అవుట్పుట్ టెర్మినల్లో, అలాగే జావాలో మనం ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అనేది పెడతాం. సో ఇక్కడ నేను హలో గుడ్ ఈవినింగ్ అని చెప్పి ప్రింట్ చేశాను. సో ఇప్పుడు మనం ఒక జావా ఫైల్ని రన్ చేయాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇలా టెర్మినల్ అయితే ఓపెన్ అవుతుంది విత్ దట్ స్పెసిఫైడ్ పాత్. సో ఇక్కడ మనం జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా, అవర్ ఫైల్ ఈస్ డెమో డాట్ జావా. సో and this command is the compilation command. So after enter this command we will get a dot class file. సో ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది ఇఫ్ అవర్ కోడ్ ఈస్ కరెక్ట్. సో ఈ కోడ్లో ఎనీ ఎర్రర్స్ లేవు కాబట్టి, ఎనీ సింటాక్టికల్ ఎర్రర్స్ లేవు కాబట్టి సో డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో నౌ వీఆర్ ఏబుల్ టు రన్ జావా కోడ్, జావా డెమో డాట్ జావా. సో నౌ వీ విల్ గెట్ ది అవుట్పుట్. So this is the process to run Java application in VS Code. If you don't know how to set up Java in VS Code, let me know. I will also make a video on that.